నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీటూ మూమెంట్, కాస్టింగ్ కౌచ్ మూమెంట్ ఇలాంటివి అడ్జస్టింగ్లు, కాంప్రమైజులు ఇలాంటివన్నీ ఉండేవి. అది మీరు వచ్చినప్పుడు 79లో శంకరాభరణం, ఆ తర్వాత వరుసగా అది హిట్ అయ్యేసరికి రాజలక్ష్మి గారికి వరుసగా అవకాశాలు. ఎప్పుడైనా ఇలాంటి ఇన్కన్వీనియన్స్, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. మొన్న ఎవరో అడిగితే కూడా నేను ఏదో చెప్పాను, ఉండకుండా ఎలా ఉంటుంది, బట్ మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటాం అంతే. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరైనా ఇష్టపడతారు. మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయనంత వరకు మాకేం ప్రాబ్లం. దూరం చూసి ఆనందిస్తారు అనేది, ఆనందించకపోతే నేను ఆర్టిస్ట్ అయ్యేదాన్ని కాదు కదా. నేను ఆ మాత్రం గ్లామర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్ ఎలా అయ్యేదాన్ని. కాకపోతే వాళ్ళు మనకు ప్రాబ్లం పెట్టేంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మస్ట్ లీవ్ ఇట్ అంతే. అంతకంటే నేను దాని గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే ఉంటే ఏ ఫీల్డ్లో లేకుండా ఉన్నాయి, అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. కాకపోతే సినిమా అనేసరికి ఫోకస్ అయిపోతుంది. ప్రతి విషయం మీరు ఆలోచించండి. మీరు ప్రతి విషయాలు అన్ని చోట్ల జరిగాయి. ఏదైనా ఒక చిన్న కాంట్రవర్సీ మీరు చెప్పినట్టు ఏదో ఒక ప్రాబ్లం పెట్టేవాళ్ళు ఉండొచ్చు, ఒక్కొక్కరి గురించి గాసిప్స్ రావచ్చు, ప్రతి చోట ఉంది. కాకపోతే సినిమా వాళ్ళు ఏంటంటే ఫోకస్ మా గురించి అయితే వెంటనే చదివేస్తారు. బయట వాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు ఒక డైవర్స్ తీసుకుంది ఒక ఆర్టిస్టు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరో డైవర్స్ తీసుకుని ఉండొచ్చు. అది ఎవరి తప్పు కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ హక్కు ఉంది. ఇప్పుడు ఒక ప్రాబ్లంలో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఏం డైవర్స్ తీసుకున్నారో, అదే బయట వాళ్ళు డైవర్స్ తీసుకున్నారనుకోండి, అది పెద్ద న్యూస్ కాదు. ఏమోలే వాళ్ళ గొడవలేదు. అదే ఒక సినిమా వాళ్ళు తీసుకున్నారంటే వెంటనే అది పెద్ద కాంట్రవర్సీ. ఎందుకు? సినిమా అవడం కాబట్టి. సరే పోన్లే, మేము ఎంజాయ్ చేయాలి దాన్ని కూడా. ఓకే, మేము ఫేమస్ పీపుల్ గురించే కాబట్టే కదా మా గురించి మాట్లాడుకుంటున్నారు. కాంప్రమైజ్ అవ్వకుంటే, కమిట్మెంట్లు ఇవ్వకుంటే సినిమా ఆఫర్లు రావు అనే ఒక మాట చాలా స్ట్రాంగ్గా. అదేమి లేదండి, అలా నేను ఒప్పుకోను. అలాంటి విషయాలు ఒప్పుకోను. ఎందుకంటే అలా స్ట్రాంగ్ అని ఎలా అంటారండి? మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది. ఇలా కాంప్రమైజ్ అవ్వాలి అలా అంటే అయ్యేవాళ్ళు ఉండొచ్చు, లేదని అంటలేదు. అవ్వనోళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు, లేదని మాత్రం నేను చచ్చినా చెప్పను. మేబీ వాళ్ళు ఉన్న స్థితికి వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన హై రేంజ్కి వెళ్ళకపోవచ్చు, కానీ మామూలుగా ఉండేవాళ్ళు ఉన్నారుగా, ఇంతమంది ఇండస్ట్రీలో బతికారుగా. అదంతా ఆ విషయంలో నాకేమీ పెద్ద ఇదేమీ లేదు. అలా చేస్తేనే ఇది అని లేకుండా వాళ్ళు బోర్డు మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మేబీ మీరంటూ అని పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద హీరోస్ పక్కన, పెద్ద డైరెక్టర్ పక్కన చేయకపోవచ్చు, వాళ్ళు ఉన్నారు మామూలు వాళ్ళు. చాలా వరకు సినిమా ఆఫర్లు రావు. ఒకవేళ అలా యాక్సెప్ట్ చేయలేదంటే ఆల్రెడీ నటిస్తున్నటువంటి సినిమాల్లోంచి కూడా తీసేస్తారు అనేది. అది నాకు ఎప్పుడు వినలేదు. నేను ఈ మాట మీకు చెప్పిన చివరి మాట నేను ఎప్పుడు వినలేదు. తీసేసి ఉంటారేమో నాకు తెలియదు. ఎందుకంటే నేను చేసిన సినిమాలు కానీ, నేను చూసింది కానీ నేను ఎప్పుడు లేదు. మేమంతా కంఫర్టబుల్గానే వచ్చేస్తాం, మరి మాకెప్పుడు తెలియదు. సో ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా మదర్ క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళు ఏమని ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసామనో, లేకుంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారనో? మాకెప్పుడు తెలియదండి. మా సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు మాతో అలాంటి విషయాలు మాట్లాడారు కదా. ఏమో వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. మాతో ఎప్పుడు మాతో కూర్చొని చక్కగా మాట్లాడేవాళ్ళు, మాకు మంచి చెడు చెప్పేవాళ్ళు, యాక్టింగ్లో ఏదన్నా తెలియకపోతే మాకు నేర్పించేవాళ్ళు, అది చెప్పేవాళ్ళు. అంతేగాని మాకు ఇలాంటివన్నీ ఎప్పుడు చెప్పారు కదా. నాకు తెలిసిన, నేను సీనియర్ చేసిన వాళ్ళు కదా, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నేను చేశాను కదా. అది నా తల్లి క్యారెక్టర్ అవచ్చు, అత్తగారి క్యారెక్టర్ అవచ్చు, లేకపోతే నా అక్క క్యారెక్టర్, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాతో ఎప్పుడు ఎవరు చెప్పారు కదా. మిగతా వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండేమన్నా కానీ నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మీరు బయటకు వెళ్ళినప్పుడు, అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు, వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు అమ్మగారు వచ్చేవాళ్ళు మీతో? అమ్మగారు వచ్చేవారండి. స్టార్టింగ్లో అమ్మగారు, అసిస్టెంట్ వచ్చేవాడు. తర్వాత మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సులు వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. మీతో పాటే ఉండేవాళ్ళు వాళ్ళు. ఇంకా సో నేను అన్న సెకండ్ ఇంకోటి అడుగుతాను అన్నది ఏంటంటే, ఈ మధ్య కాలంలో వర్క్ అవర్స్ అనేవి మాకు ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ హీరోయిన్ల దగ్గరకు వస్తుంది. అందులోనూ వెరీ ఫస్ట్ దీపికా పడుకోన్ అనే మాట అడిగింది. మామూలుగా 9 to 5, 10 to 6 ఇలాంటి 8 hours అనేది మాకు పెట్టవచ్చు కదా. మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి ఒక 8 గంటల పని అనేది ఉంది, మాకెందుకు ఇలా ఓవర్లోడ్ అవుతోంది, ఎక్కువ గంటలు పని చేసుకోవాల్సి వస్తుంది అని తను చెప్పి కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది, లేకుంటే తననే కొన్ని సినిమాల నుంచి తప్పించారు అనేది మీరేమంటారు? ఈమె ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇదా రైటా అన్నది నాకు తెలియదు. కాకపోతే ఆ 8 hours సినిమాలు అన్నది ఒక్కోసారి నైట్ ఎఫెక్ట్ సీన్ చేయాల్సి వస్తుందండి. అది నైటే చేయాలి కదా.
చేస్తాము. మాకప్పుడు అది తెలియలేదు. మేము డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఆ రోజు మాకు ఇంత అవర్సే ఉండాలి, ఇదే ఉండాలి అన్నది తెలీదు. మరి ఆవిడ ఏం ఫేస్ చేశారో పాపం. నేను ఆవిడ తప్పు అని చెప్పను. అలా చెయ్యాలి, రూల్ పెట్టాలి అన్నది నాకు తెలిసి అంతగా నాకు తెలిసి మేబీ సినిమాలో అయితే మాత్రం 9 to 6 అనే చేస్తారని తెలుసు. మరీ నైట్ అలా చేస్తారు అంటే నైట్ ఎఫెక్ట్ సీన్స్ అయితే చేస్తారు. మరి ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో వర్క్ లోడ్ అన్నది నాకు తెలియదు. మేము ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. సినిమాలో అయితే నేను అంటాను, ఇప్పటికీ నేను చెప్తాను, సినిమాలో ఈజ్ వెరీ కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటాం మేము. ఎందుకంటే ఎక్కువ సీన్స్ చేయరు, చక్కగా తీరిగ్గా తీస్తారు. అది 6 o'clock అయిపోతుంది అన్నది నా ఇది. మేబీ ఆవిడ ఫేస్ చేసింది ఏంటో నాకు తెలియదు. అంటే తను పెళ్ళయింది, వెరీ రీసెంట్గా కూతురు పుట్టింది, కూతురుతో టైము అంటే మా పర్సనల్ టైం అనేది కూడా మాకు మేము కేటాయించుకోవాలి కదా, మా కేర్ కావచ్చు, ఫ్యామిలీ గురించి అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. అదే అంటున్నాను, నేను ఇప్పటికీ నన్ను అడిగితే ఎవరైనా 9 to 6 చేస్తారు బా సినిమాలు, అంతకేమీ పైన చేయరు. ఇంకా సీరియల్ అన్న 9 to 9 చేస్తారు అని చెప్తాను. ఎందుకంటే నేను 2 ఫేస్ చేసిన దాన్ని కాబట్టి. అలాంటప్పుడు మరి ఆవిడకి అలా అనుభవం వచ్చిందంటే మరి ఆవిడ ఎన్ని గంటలు వర్క్ చేశారో నాకు తెలియదు కదా. నేను తెలియకుండా నేను ఎలా మాట్లాడగలుగుతాను. మెల్లిమెల్లిగా ఆ డిమాండ్ అనేది అదర్ హీరోయిన్ల దగ్గర నుంచి కూడా వస్తోంది అనే మాట. సో 8 hours ఉంటే బాగుంటుంది, 8 hours పెట్టండి, మాకు మేము కూడా టైం ఫోకస్ చేసుకోలేకపోతున్నాం, హార్డ్లీ ఒక 2-3 గంటలు మాత్రమే, మాకు పడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. ఏమో అలా వర్కింగ్ అవర్స్ అలా ఉన్నాయేమో నాకు తెలియదు. నేను ఎప్పుడు అనుకునేది అలాగే అనుకుంటున్నాను 9 to 6 అని. మేబీ వాళ్ళకి ఎక్కువ వర్క్ చేస్తున్నారా, అలా చేస్తేనే కదా డిమాండ్ పెట్టగలుగుతారు. నేను వెళ్ళలేదు, ఇది దీపిక పడుకునే గురించి కొంచెం నేను విన్నాను, మరి మిగతా వాళ్ళది గురించి నేను వెళ్ళలేదు. మరి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు మనకి తెలియదు. సో ఇప్పుడు మీరు సీరియల్ కూడా ఇది కూడా ఏమైపోతుందండి, మన సినిమా అన్నది ఎలాంటి వర్క్ అంటే ఇప్పుడు 9 to 5 చెయ్యాలి. ఇదేదో కంప్యూటర్లో ఆన్ చేసామా, మనకి మైండ్ మూడ్ ఉన్నా లేకపోయినా, మన ఫేస్లో డల్నెస్ ఉన్నా ఎక్స్ప్రెషన్స్ చూపించాలి, అదంతా ఏముండదు. కానీ మాకు సినిమా ఆర్టిస్ట్ అలా కాదు కదా, కొంచెం ఫేస్ ఫ్రెష్గా ఉండాలి. కాబట్టి కొంచెం ఎక్కువ నిద్రపోవాలి, బాగా ఫేస్ని బాగా కాపాడుకోవాలి. మనకి ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇళ్ళలో వచ్చేసేయాలి, ఇలాంటివి ఉండవు. మరి పాపం ఆడేం ఫేస్ చేస్తారు నాకు తెలియదు. మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం అనేది ఎలా చేస్తారు అనేది ఇది ఎవరికి ఇండివిజువల్, వాళ్ళ పర్సనల్ అండి, ఏమి చెప్పలేము ఏది అని. మాకైతే ఆ రోజుల్లో మేము ఎప్పుడు ఎవరైనా డిమాండ్ చేసి నేను వినలేదు కూడా ఈ మాట, ఫస్ట్ టైం వింటున్నాను ఈ అమ్మాయి గురించి. మరి తనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు మీరు సీరియల్లో 9 to 9 ఒకవేళ ఈ కొన్ని సీరియల్ మీరు చేసిన సీరియల్ తీసుకోండి, 6 ఏళ్ల పాటు ఉంది. సో 6 ఏళ్ల పాటు అంటే ప్రతిరోజు ఎపిసోడ్ రావాలి అంటే ప్రతిరోజు యాక్ట్ చేయాల్సిందే కదా. అంటే ప్రతిరోజు కాదు, మంత్లీ ఒక 10 days ఆ సీరియల్కి ఒక 10 days 12 days మేము పెట్టేవాళ్ళం వీక్లీ. మాకు ఎలా ఉంటుందంటే ఒక 15th to 16th to 30th షెడ్యూల్ ఉండేది ఆ సీరియల్. దాంట్లో నాకు ఒక 10 days 12 days ఉండేది. మీరు అన్నట్టు ఆ 10-12 days చచ్చినట్టు పొద్దున్నే వెళ్ళాలి, 8 o'clock వెళ్ళేవాళ్ళం, 9 o'clock రెడీ అయ్యేవాళ్ళం, 9 to 9 చేసేవాళ్ళం. సమ్ టైమ్స్ 10-11 అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. అసలు నాకు జనరల్గానే 8 దాటితేనే వచ్చేస్తుంటుంది, ఇంకా 9 దాటిన తర్వాత నాకు కోపం వచ్చేస్తుంది. వీలైనంత వరకు చెప్పేస్తాను నేను చెయ్యనని. ఇక తప్పవు కొన్ని అండి, తప్పదంటే ఒక కళ్యాణ మండపం సీక్వెన్స్ చేస్తున్నారండి, వాళ్ళకి ఒక 2 days పెట్టుకుంటారు అంతమంది జూనియర్ ఆర్టిస్టులు అంతా. మనం వచ్చి చెయ్యం 9 o'clock వెళ్ళిపోతామంటే పాప వాళ్ళకి సీన్ అవ్వలేదు అనుకోండి, ఇంకొక రోజు బుక్ చేయాలి, కళ్యాణ మండపం అది ఇవ్వాలా, అంతమంది ఆర్టిస్టులు బుక్ చేయాలా. అలాంటప్పుడు కాంప్రమైజ్ చేస్తాం, 10 అయినా 11 అయినా చేస్తాం. కానీ రోజు ఇంట్లో చేస్తున్నాము, ఆ తర్వాత ఈ సీన్ రేపొద్దున చేసుకోవచ్చు కదా అంటే, మేడం ఇవాళ అయిపోతే ఏముంది, రేపొద్దున టెలికాస్టా అబ్బాయి రేపు చేసుకుందాం పోనీ వెళ్ళిపోతాను అంటే అలా వెళ్ళిపోను. మా ఇంట్లో తిడతారు, అలా వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అంటారు. మా గురువులు మాకు అలా నేర్పలేదు, చేయాలి వెళ్ళిపో అని చెప్పేది వెళ్తాం. కాకపోతే గొడవ చేస్తాం, వెళ్ళిపోతాం, ఓపిక లేదు బాబు, చాలే బాబు 9 గంటల వరకు చేసాము అనేసి మొత్తుకుంటాం. డైరెక్టర్లు అయితే సార్ వదిలేండి సార్, ఓపిక చచ్చిపోయింది, రేపు చేసుకుందాం సార్ ఈ బ్యాలెన్స్ సీన్, ఇప్పటికే 9 దాటిపోయింది అనేస్తే కన్విన్స్గా చెప్తాం. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అరుస్తారు, నువ్వు ఇలా మాట్లాడతావు కానీ వదిలేసి మొత్తం చచ్చినా రావు.